మన సనాతన ధర్మంలో మన ఋషులు మనం ఎంత యుక్తిగా అంటే ఏంటి టెక్నిక్ ఉపయోగించి ఎంత హ్యాపీగా ఉండొచ్చో చెప్పారబ్బా. అంతే జీవన విధానం, అంతకంటే ఇంకా ఏం లేదు. ఆధ్యాత్మికత అంటుంటారు చాలామంది. ఆధ్యాత్మికత అంటే అంటే కూడా ఏం లేదు. మనం యుక్తిగా హ్యాపీగా మా టెన్షన్ పడకుండా ఎంత సమత్వంగా ఎంత హ్యాపీగా జీవిస్తామో అదే ఆధ్యాత్మికత. మరి మరి మనకు ఎట్లా జీవిస్తాము? ఏం జీవించినా ఏముంది, మనకు కనపడుతున్న విషయాల మీదే కదా మన అవగాహన. కనపడని విషయాల మీద అవగాహన ఏముంది మనకి? ఏం కనపడుతున్నాయి మనకి? ఇప్పుడు సో నా బాడీ, నా శరీరం కనపడుతుంది. మరి ఈ శరీరానికి ఆలోచనలు వస్తున్నాయి, కోరికలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? నా లోపల కనపడకుండా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, అంతే కదా. ఇప్పుడు నాకు అసలు ఆకలి ఎక్కడేస్తుంది? ఆకలి బయట వేస్తుందా? ఆకలి లోపలేస్తుంది. ఆహారం ఎక్కడిస్తాము? బయట ఆహారం తీసుకుంటాము. అట్లాగే ఇప్పుడు కొంతమంది ఏమో శక్తిగా పనిచేస్తారు, కొంతమంది కాసేపు పనిచేయడంతో డల్ అయిపోతారు. అంటే ఏంటి? మనలో ఏముంది? మన దగ్గర ఒక ప్రాణశక్తి కూడా ఉందన్నమాట. అంటే ఏంటి? ఎనర్జీ లెవెల్ ఉంది. ఎనర్జీ లెవెల్ బాగుండాలంటే ఏం చేయాలి అని అడుగుతుంటారు. ఎనర్జీ లెవెల్ బాగుండాలంటే చేసేది ఏమీ లేదు, మనస్సుని పద్ధతిగా పెట్టాలి. పద్ధతిగా పెట్టడం అంటే ఏంటి? మనసుకి ఎక్కువ ఇప్పుడు సపోజ్ మన బోలెడు విండోస్ అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయి అనుకో, అన్ని విండోస్ ఓపెన్ అయితే మన మైండ్ ఎలా ఉంటుంది? గజిబిజిగా ఉంటుంది. మనం చేయాల్సింది ఎట్లా మనసుని పద్ధతి పెట్టాలి? అన్ని విండోస్ క్లోజ్ చేసేసి నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద మనసు పెట్టడమే ఒక విండో మీద పనిచేయటం అనమాట. దాన్నే వర్తమాన కాలంలో పనిచేయడం, ప్రజెన్స్లో ఉండడం అంటారు. అదే ఋషులు చెప్పారు. దైవత్వం అంటే ఏం లేదు, జరిగిపోయిన విషయాల గురించి టెన్షన్ పడి ఆలోచించటము, జరగబోయే విషయాల గురించి ఇమాజినేషన్స్, కల్పనలు, ఊహలు చేయడం, అవన్నీ కూడా భావాలే. ఆ విండోస్ అన్నీ క్లోజ్ చేసి ప్రస్తుతం నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో మనసు పెట్టడమే పరమాత్మ తత్వం, భగవత్ తత్వం. అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే భగవత్ తత్వంలో మనసు పెట్టావో ఏంటి? భగవంతుడి ఆలోచనలు ఎలాంటివి? మనకంటే ఎక్స్పాండ్ అయినటువంటి ఆలోచనలు. నాకు ఇది వస్తుందా, అది వస్తుందా, ఇటువంటివన్నీ ఏం చేయడు. ఆ పని చేస్తూ ఉండడంలోనే ఆనందం పొందుతాడనమాట. అంటే ఇప్పుడు మనం కూడా ఏంటి? ఏ పని చేస్తున్నామో ఆ పని ఫలితం గురించి ఊహించకుండా, జరిగిపోయిన విషయాల గురించి టెన్షన్ పడకుండా పనులు చేసుకుంటూ పోయినామనుకో, ఆ పనిని మనం ఎంజాయ్ చేస్తామన్నమాట. ఎంజాయ్ చేసినప్పుడు ఏముంటుంది? అప్పుడు మన మనసు ఫ్రెష్గా ఉంటుంది, అంతే కదా. ఎప్పుడైనా టెన్షన్ పడితే కోపంగా ఉంటాం, కానీ టెన్షన్ లేకుండా ఏంటి? కానీ శరీరం పనిచేసింది, కానీ పని చేయించింది ఎవరు? మనస్సు. అందుకని మనసుకి ఎలాంటి ఆలోచనలు ఇవ్వాలి? మంచి ఆలోచనలు ఇవ్వాలి. సపోజ్ ఒక్కోసారి బోరు కొడుతుంది ఎవరికైనా, అది సహజం. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు శరీరాన్ని ఎక్కువ ఉపయోగించాలి. శరీరాన్ని తీసుకెళ్ళి కాసేపు నడవడము, లేకపోతే ఇంట్లో పనులు ఏదైనా చేయటము చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? శరీరం మనసు ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో ప్రాణశక్తి ఫుల్గా పెరుగుతుంది, అంతే.